ఆలోచనతో దీనిలో డబ్బులు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో మరింత మంది ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం అయితే సక్సెస్ అవటం తథ్యం అండి. దానికి తోడు కంపెనీ సైడ్ నుంచి రియల్ ఎస్టేట్ ఏదన్నా 1-2 సార్లు ఏదన్నా స్లోగా ఉన్నప్పటికీ కూడా ఈ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఒక ఆందోళన ఉండకూడదు అన్న ఉద్దేశంతో కొత్త ఆలోచనలు, అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చుకోకుండా ఉన్న స్ట్రక్చర్ నే మనం వాడుకుంటూ లోన్స్ దీనికి కార్పొరేట్ డిఎస్ఏ లాంటిది మనకి ప్లాన్ చేయటం అనేది ఇది దీపావళికి నిన్న వారు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఒక దీపావళి గిఫ్ట్ కింద మనం అనుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ 2 రకాలుగా మనకి ఉపయోగపడుతుందండి. ఒకటి వచ్చేటప్పటికే ఒక ఫ్రాంచైజీకి రియల్ ఎస్టేట్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా ఒక ఇన్కమ్ లెవెల్ కి ఒకటి పనికొస్తే ఈ లోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రాపర్టీ రికమెండ్ చేయడానికి వాళ్ళు మళ్ళీ మనకి రియల్ ఎస్టేట్ కస్టమర్ అవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడ లోన్ తీసుకున్న తర్వాత ఇతని మనం రియల్ ఎస్టేట్ చేస్తాం అనేటువంటి అవగాహన కలిగిన తర్వాత అతను వాళ్ళ స్నేహితులకి అతని బంధువులకి మన ద్వారా ప్లాట్ కొనిపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం వెళ్తున్న ప్రతి అడుగు అండి పూర్తిగా మన ఫ్రాంచైజీస్ ని వాటిని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ చాలా చక్కగా ప్లాన్ చేస్తా ఉంది. సో ఖచ్చితంగా మనం అయితే సక్సెస్ అవుతామండి. సో ఇంకా రోజు మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ కాకుండా జనరల్ గా మనం ఈరోజు జస్ట్ విష్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో జూమ్ మీటింగ్, అంటే పండగ వాతావరణంలో మనం కొద్ది నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం. అయినప్పటికీ కూడా కేవలం డబ్బు సంపాదన మీద, అంటే ఇది ఒక బలంగా సంకల్పంగా పెట్టుకొని ఇప్పటికే ఆల్మోస్ట్ 38 మంది రావటం, ఫ్యామిలీ మెంబర్స్ స్పెండ్ చేస్తూ కూడా కంపెనీలో ఏం జరుగుతుంది ఇది కూడా మన ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలండి. దాంతో పాటుగా ఇందాక కంసాట్ వెంకన్న గారు ఒక డౌట్ అడగడం జరిగింది. స్వామి ఇది మీరు చాలా రోజుల నుంచి వస్తున్నారు స్వామి, నేను అంటే మీకు అది మీరే సమాధానం చెప్పుండాల్సింది, బట్ మీరు ఎందుకో కొద్దిగా ఒక చిన్న డౌట్ లాగా మీకు రైజ్ అయింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. అంటే మీరే చెప్పుండాలని ఎందుకంటున్నానంటే స్వామి, మీరు చాలా అవుతా ఉన్నారు, మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు, మేమందరం కూడా మీరు నెక్స్ట్ మీటింగ్స్ అన్ని మీరే కండక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. సో అయినప్పటికీ నేను వేరే విధంగా మాట్లాడట్లా, మీకు క్లారిఫై చేస్తాను స్వామి. ఈ రియల్ భూమి అనేది చేస్తారా అనేది మనం ఏమంటున్నాం అంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా పాత ప్లాట్ ఇచ్చి కొత్త ప్లాట్ తీసుకోండి అనేటువంటి ఒక ఎక్స్చేంజ్ విధానం ఇక్కడ ఉంటుంది అని చెప్పి అంటున్నాం. ఇది ఎందుకు తీసుకున్నాము, ఈ స్ట్రాటజీ, దీని అనుకున్న స్ట్రాటజీ ఏంటంటే స్వామి, ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్కడ హెల్మెట్ బండి పక్కన పెట్టారు ప్రశాంతంగా ముగ్గులేసుకున్నారు. ఒక 2-3 ప్లాట్స్ ఉంచుకొని ఈ ఏరియాలో తీసేద్దామని చెప్పేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉంది. ఆ ప్లాట్ ని సేల్ కి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఈ స్ట్రాటజీని మనం శ్రీనివాస్ నాయుడు గారు కానీ కంపెనీ కానీ తీసుకోవటానికి ఆలోచన ఏంటంటే, ఈ కస్టమర్ ఆ ప్లాట్ నమ్మేటప్పుడు అతను అక్కడ ఎగ్జిస్టింగ్ రేట్ మీద కాకుండా వెంటనే లిక్విడేట్ చేసుకోవటానికి ఒక 10 రూపాయలు తక్కువకి ఇస్తాడు. సో అక్కడ అదే ఏరియాలో రిక్వైర్మెంట్ ఉన్నోళ్ళు ఆల్రెడీ అక్కడ ఏం పెరగట్లేదు, పాత ఇంత ముందు కొన్నాం కదా అని చెప్పి దానికన్నా కూడా కొద్దిగా తక్కువ రేట్లు అవైలబిలిటీ ఉన్నప్పుడు వెంటనే దాన్ని కొనుక్కునే కస్టమర్ కూడా మన దగ్గరికి రెడీగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎవరైతే ఈ ప్లాట్ అమ్మేసి ఇంకో చోట కొనుక్కుందాం అనే ఆలోచన ఉంటాడో అతను ఏ ఏరియాలో చూస్తున్నాడని చెప్పి మనం మాట్లాడినప్పుడు అతను మన వెంచర్లు ఎక్కడైతే ఉంటే అక్కడ అతను కనెక్ట్ అయితే గనక మనకి ఇక్కడ 2 ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అంటే టోటల్ గా 2 ప్లేయర్స్ ఉంది. ఏంటంటే ఇది 2 చోట్ల మనకి ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇది ఎక్కువ డేటా రావడానికి, ఎక్కువ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ అనేటువంటి ఆలోచనని అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే స్వామి, రియల్ భూము వెంచర్లు లేదు, ఆ వెంచర్లు లేరంట పాత ప్లాట్లు అంటే నిజంగానే అది మనం వెంచర్లు వేయం స్వామి. మనం ఓన్లీ మార్కెటింగ్ కంపెనీ, మనం ఓన్లీ మార్కెట్ చేస్తాం. వెంచర్లు వేయటం కానివ్వండి, డెవలప్మెంట్ కి ప్రాపర్టీస్ తీసుకోవటం కానీ ఇది మనది కాదు స్వామి. రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అనేది ప్యూర్లీ ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ మాత్రమే మనం చేస్తాం. ఎందుకంటే ఎవరో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఆ ప్లాట్స్ ని సేల్ చేయడానికి కస్టమర్స్ కావాలి. వాటి మధ్య మనం మార్కెటింగ్ పార్ట్నర్స్ కింద ఉండి వాళ్ళకి అది ఆ మార్కెటింగ్ ప్రాసెస్ లో మనం ఉంటాము. దాంతో పాటుగా ఏంటి అంటే మనం ఏవైతే అంటే మనం చెప్తుంది ఏంటంటే అన్ని సెగ్మెంట్స్ మనం కవర్ చేస్తున్నాం స్వామి.
వాళ్ళకి అది అర్థం కాక వాళ్ళు ఏంటంటే మనం ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లాట్స్ చేస్తాం అనేది అది ఒక ఫీచర్ మాత్రమే. మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, అతని లొకాలిటీ ఎక్కడ అని చెప్తే అతను ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ చూస్తున్నాడు, వీటన్నిటిలో మనం మాట్లాడుకున్న దాంట్లో వాటిని మనందరి ద్వారా, అంటే మనందరం కూడా అసోసియేట్స్ మనం ఫీల్డ్ లో వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఈ ఫ్రాంచైజీస్, మండల్ ఫ్రాంచైజీలు, అసెంబ్లీ ఫ్రాంచైజీస్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చేటువంటి వాకిన్స్ కానివ్వండి, లేకపోతే కూడా మన దగ్గరికి ఆ డేటా అంతా మన దగ్గరికి వస్తుంది. సో దానికి తగ్గట్టుగా సరైనటువంటి బయ్యర్ ఎవరు అనేది చూసుకొని మనం దాన్ని మార్కెట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, రియల్ బూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అనేది ప్యూర్లీ మార్కెటింగ్ సర్వీసెస్ మాత్రమే స్వామి. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయము, మనం ఎక్కడ రిస్క్ చేయము. ఇక్కడ మనం అందరం కూడా అసోసియేట్స్ నెట్వర్క్ గా ఫామ్ అయింది ఏంటంటే మార్కెట్ లో ఉన్నటువంటి డబ్బుని మనం తీసుకోవటానికి కానీ, మన దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్లి మనం రిస్క్ చేయడానికి కాదు అనేది మీరు అందరూ గమనించాలి స్వామి. సో ఒకసారి శ్రీనివాస నాయుడు గారు మాట్లాడతారు. మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. ఖచ్చితంగా స్వామి నెక్స్ట్ దీపావళి టైంకి మనందరం కూడా ఎటువంటి ఆందోళన లేకుండా పూర్తిగా ఆనందంగా, పూర్తిగా సమృద్ధితో, పూర్తిగా డబ్బుతో, నా కోరిక అయితే మాత్రం ఇక్కడ ఎవరైతే ఉన్నామో మనందరం కూడా తలా ఒక కారు కొనుక్కోవాలని, ఒకవేళ ఆల్రెడీ కారు ఉంటే గనక దాని ఒక పెద్ద కారుకి అప్గ్రేడ్ కావాలని, ఒకవేళ పెద్ద కారు ఉంటే రెండో కారు తీసుకోవాలని, అదేవిధంగా ఒక మంచి ప్లాట్ ఒకటి మనందరం సంపాదించాలని, నెక్స్ట్ ఇయర్ కి వేరే ప్లాన్ చేస్తుందో ఈ మనం ఓన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పరమశివుడు మనందరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. జై హింద్ స్వామి. అందరికీ మరోసారి నమస్కారం, దీపావళి శుభాకాంక్షలు అండి. మనం చేసేది మనం వెంచర్ వేస్తే మన దగ్గర ఒకటే ఉంటుందండి, 2 ఉంటాయి. కానీ మనకు వచ్చేసేసి ఇప్పుడు మన పైప్ లైన్లో ఒక 200 వెంచర్లు ఉన్నాయి. ఎక్కడైతే మన టీము సెట్ అయిందో, ఎక్కడైతే టీం చేస్తాం మేమన్నారో అక్కడ వెంటనే వెంచర్ తీసుకొని చేయటానికి మనం రేపటి నుంచి అందరం కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా చేయాల్సింది యాజ్ ఏ లీడర్స్ గా రోజు మీటింగ్ అటెండ్ అవుతున్న వాళ్ళు మనందరం కేవలం మన టీముని కనుక డెవలప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ మనందరికి బెనిఫిట్ ఉంటుంది. అసలు టీమే లేకుండా మనం ఏం చేస్తామన్నది కూడా ఒకసారి ఇవ్వడానికి అక్కడ వాడు కూడా నమ్ముకోవాలి కదా. కాబట్టి మనం ఏంటంటే కస్టమర్ తీసుకుంటాడా లేదా అన్న దాని మీద ఖచ్చితంగా ఒక సర్వే నిర్వహించినప్పుడు మాత్రమే ఓకే అయితే మాత్రం మనం తీసుకుంటాం. కస్టమర్ తీసుకున్నప్పుడు మనం అమ్మలేం కదా, మనం అమ్మలేనప్పుడు కస్టమర్ తీసుకోలేడు. ఎందుకంటే రేట్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేస్తామండి. చేస్తే మనం సక్సెస్ అవ్వాలా, చేయకపోతే చాలా ఉన్నాయి మనం చేసే ఇదే కాకుండా. కాబట్టి అందరూ కూడా ఈ దీపావళి రోజు నుంచి ప్రతి వాడు కూడా సక్సెస్ అవుతారని, అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఇప్పుడు దాకా అప్డేట్ అయిన మన వెబ్సైట్ చూడకపోతే చూస్తారని. నెక్స్ట్ ఒక రోజు మనం ఈ టెక్నికల్ ఇది పెట్టుకుందామండి. టెక్నికల్ గా అసలు ఏంటి అనేది అందరికి అర్థమయ్యేటట్టు వీడియో ప్రజెంటేషన్ చేస్తారు. నెక్స్ట్ మనం ఒకవేళ కుదిరితే రేపు 26వ తారీఖు ఒక 2 దాన్ని అంటే నెక్స్ట్ సండే దాన్ని ఖచ్చితంగా ఆ రోజు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా టోటల్ మనం ఏంటి అన్నది అంత అర్థం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రావడానికి చూస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాం. రేపు అనౌన్స్ చేస్తామండి. ఎందుకంటే మన ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు రావాలి. నెక్స్ట్ మీరు కూడా ఏంటంటే కాస్త ముందు చెప్తే అందరు రావడానికి ఉంటుంది. 20 నుంచి కాలం దాకా ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజు వెంచర్స్ కూడా మనం అనౌన్స్ చేస్తాం. ఎక్కడెక్కడ టీమ్స్ ఉన్నాయో చేస్తామని చెప్పేసి అని అందరూ కూడా మీరే కంపెనీ వైపు నుంచి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి
మీరు ఒక 50% చేస్తే 50% కంపెనీ చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రెడీ ఏంటంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు మన జిల్లా కోఆర్డినేటర్స్ పెట్టుకున్నాం, అట్లానే డిప్యూటీ సీఓలను అపాయింట్ చేసుకున్నాం, కాన్స్టెన్సీ లెవెల్లో డీడీఓలను అపాయింట్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అందరం సక్సెస్ అవుతాము. కాబట్టి 26ది అనౌన్స్మెంట్ అన్నది ఖచ్చితంగా మీ అందరికి చెప్తాం కాబట్టి చూడాలని చెప్పేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్రశాంత్ రాయ్ ఇక్కడ కూర్చొని 10 రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళని కూడా ఒక్కొక్కరిని ఈ వారం రోజుల్లో ఇక్కడ పిలిపించేసేసి ఆయన కూడా ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి దీని తర్వాత మనం దీంట్లో సిస్టమ్ చెప్పుకున్నామండి. ఎవరైతే 10-100 చేస్తారో వాళ్ళకి ప్రమోషన్ ఉంటుందని. కాబట్టి మనం కనుక దీంట్లో కనుక శ్రద్ధ వహించకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళు మనల్ని నుంచి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా అర్థం కాకపోతే క్లియర్ గా పేపర్ మీద రాసుకోండి. రాసుకున్నది నా పర్సనల్ గా అడిగినా కూడా నేను చెప్తాను, మీ సీనియర్ని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే ఈ 2 రోజుల క్రితం మన ఏలూరు నుంచి వచ్చే టీం కానీ, రాజమండ్రి నుంచి వచ్చే టీం కానీ పూర్తిగా అర్థం చేసుకొని మేమే జిల్లా ఫ్రాంచైజీలు తీసుకుంటామండి, మా దగ్గర డబ్బులు లేకపోయినా మేము 4-5 కలిసి తీసుకుంటామన్న దీనిలో వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తేనే ఇక్కడ మనం స్థిరం అవుతామండి. కాబట్టి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండండి. దాని ప్రకారం మన అందరం కూడా ముందుకెళ్దాం. ఎనీహౌ ఏదైనా ఈ దీపావళి నుంచి మీ అందరికీ మీలో ఉన్న చీకట్లనే అనుమానాలన్నీ తొలగి ప్రశాంతంగా రేపటి నుంచి వర్క్ మీద సామాన్య వర్క్ మీద మీరు వర్క్ చేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో జూమ్ మీటింగ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.